టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సమంత ఇటీవల 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత నిన్న మొన్నటి వరకు 'సిటాడెల్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సమంత ఆ వెబ్ సిరీస్ సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంతకి ఒక్కసారిగా కృంగిపోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీ షేర్ చేయడం ద్వారా తెలియజేశారు. జోసెఫ్ ప్రభు మృతిపై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసిన సమంత, "నాన్న మనం కలిసేంత వరకు" అంటూ తన గుండె పగిలినట్టుగా పేర్కొంది. సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడుతున్న సమంత మళ్ళీ ఎంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరమంటూ ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సమంత తండ్రి ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయం లేని వ్యక్తి. నాగ చైతన్య, సమంత వివాహ సమయంలో జోసెఫ్ ప్రభు మీడియాలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆయన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడుకునే అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్ కి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి. టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సమంత ఇటీవల 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత నిన్న మొన్నటి వరకు 'సిటాడెల్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సమంత ఆ వెబ్ సిరీస్ సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంతకి ఒక్కసారిగా కృంగిపోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీ షేర్ చేయడం ద్వారా తెలియజేశారు. జోసెఫ్ ప్రభు మృతిపై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసిన సమంత, "నాన్న మనం కలిసేంత వరకు" అంటూ తన గుండె పగిలినట్టుగా పేర్కొంది. సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడుతున్న సమంత మళ్ళీ ఎంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరమంటూ ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సమంత తండ్రి ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయం లేని వ్యక్తి. నాగ చైతన్య, సమంత వివాహ సమయంలో జోసెఫ్ ప్రభు మీడియాలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆయన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడుకునే అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్ కి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి. టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సమంత ఇటీవల 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత నిన్న మొన్నటి వరకు 'సిటాడెల్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సమంత ఆ వెబ్ సిరీస్ సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంతకి ఒక్కసారిగా కృంగిపోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీ షేర్ చేయడం ద్వారా తెలియజేశారు. జోసెఫ్ ప్రభు మృతిపై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసిన సమంత, "నాన్న మనం కలిసేంత వరకు" అంటూ తన గుండె పగిలినట్టుగా పేర్కొంది. సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడుతున్న సమంత మళ్ళీ ఎంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరమంటూ ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సమంత తండ్రి ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయం లేని వ్యక్తి. నాగ చైతన్య, సమంత వివాహ సమయంలో జోసెఫ్ ప్రభు మీడియాలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆయన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడుకునే అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్ కి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి. టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సమంత ఇటీవల 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత నిన్న మొన్నటి వరకు సిటాడెల్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న సమంత ఆ వెబ్ సిరీస్ సక్సెస్ తో జోష్ మీద ఉన్న సమంతకి ఒక్కసారిగా కృంగిపోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీ షేర్ చేయడం ద్వారా తెలియజేశారు. జోసెఫ్ ప్రభు మృతిపై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసిన సమంత, నాన్న మనం కలిసేంత వరకు అంటూ తన గుండె పగిలినట్టుగా పేర్కొంది. సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడుతున్న సమంత మళ్ళీ ఇంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరమంటూ ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సమంత తండ్రి ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయం లేని వ్యక్తి. నాగ చైతన్య, సమంత వివాహ సమయంలో జోసెఫ్ ప్రభు మీడియాలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆయన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడుకునే అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్ కి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి. టాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సమంత ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత నిన్న మొన్నటి వరకు సిటాడెల్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న సమంత ఆ వెబ్ సిరీస్ సక్సెస్ తో జోష్ మీద ఉన్న సమంతకి ఒక్కసారిగా కృంగిపోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీ షేర్ చేయడం ద్వారా తెలియజేశారు. జోసెఫ్ ప్రభు మృతిపై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసిన సమంత, నాన్న మనం కలిసేంత వరకు అంటూ తన గుండె పగిలినట్టుగా పేర్కొంది. సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడుతున్న సమంత మళ్ళీ ఇంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరమంటూ ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సమంత తండ్రి ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయం లేని వ్యక్తి. నాగ చైతన్య, సమంత వివాహ సమయంలో జోసెఫ్ ప్రభు మీడియాలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆయన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడుకునే అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్